రకరకాల పప్పులు చేసుకుంటాం, ఆకుకూరలు చేస్తాము. కొన్ని సీజన్స్లో తప్పకుండా తినాల్సిన పదార్థాలు కొన్ని చెప్తుంటారు. కార్తీక మాసంలో అవిసాకు, అవిసి పువ్వు, తర్వాత మునగాకు తప్పకుండా తినాలంటారు. నిజానికి మునగాకు ఎప్పుడు దొరికితే అప్పుడు తినాలి. మునగాకు దొరకటం కొంచెం కష్టమే. కొన్ని చెట్లకేమో గొంగళి పురుగులు వస్తాయి, ఆకులు రాలిపోతాయి. కాయలన్నీ వచ్చేసాక ఆకులు ఉండవు. ఎప్పుడు చిగురు కనపడితే అప్పుడు గుప్పెడు కోసుకోవటం, చక్కగా పప్పు వండేసుకోవటం. ఒకవేళ పప్పులు అవి వండలేమనుకోండి, మన ఇంట్లో తినరు, మనమే తినేసేయచ్చు. కాస్త ఒక గుప్పెడు అంత మునగాకుని తీసుకోవటం, వేడి వేడి నీళ్ళలో ముందు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు అలా సీప్ చేసి అట్టుపెట్టి ఆ నీళ్లు వంచుకొని తాగేస్తే ఈ ఎముకలు చాలా బలపడతాయండి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావు మునగాకు తీసుకునే వాళ్ళకంటారు. తెలుగు వాళ్ళ సిస్టంలో మునగాకు తినటం మనకి సంప్రదాయంలో భాగంగా ఉంటుంది. ఎంతమంది తింటున్నారో రైతు బజార్లలో కూడా దొరుకుతాయి. మన ఇళ్ళ వాకిళ్లలో, దొడ్లల్లో, పెరళ్లలో, రోడ్డు మీద కూడా కేవలంగా పెరిగే మునగ చెట్టు మనని ఎంత ఆరోగ్యంగా తయారు చేస్తుందో. చాలా వ్యాధులకి చెక్ పెట్టేస్తుంది. అయితే ఇప్పుడు ఆన్లైన్లో కూడా మొరింగా అని దొరికేస్తుంది, చక్కగా డబ్బాలు దొరుకుతాయి. ఎండుటాకు, ఈ ఎండుటాకు కష్టాలు ఎందుకు, మనకి పచ్చాకు దొరికినప్పుడు దాంతో చేసుకోవచ్చు కదా. పక్కింటి వాళ్ళ దొడ్లో ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, ఆకులు కోసేసుకోండి హ్యాపీగా. మునగాకు పప్పు చేసుకోవాలంటే కొంచెం పెసరపప్పుతో చేస్తే బాగుంటుందండి. కందిపప్పు కూడా మనం పొడిగా వండుకుని దాంట్లో మునగాకేసి వండుకోవచ్చు. ఇవాళ మనం పెసరపప్పుతో చేద్దాం. పెసరపప్పుని 1 గంట నానబెట్టండి, 1 అవర్ నానితే చాలు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడు. నేను మామూలుగా కూరల్లో పెద్దగా వెల్లుల్లిపాయలు వాడను. ఈ పప్పులు పొడి మునగాకు పప్పులో వెల్లుల్లిపాయ వేస్తే మునగలో ఉండే ఒక చిన్న ఏదు వాసన ఉంటుంది కదా, ఆ వాసన రాకుండా ఉంటుంది. నేతితోటి చేసుకోవచ్చు. మనం నూనె వేస్తున్నాను నేను, నెయ్యి కూడా చేసుకోవచ్చు. జస్ట్ 1 స్పూన్నర నూనె చాలు, అంతకంటే అవసరం ఉండదు. వెల్లుల్లిపాయలు అలవాటు లేని వాళ్ళు ఇంగు తాలింపు కూడా వేసుకోవచ్చండి. మొదట్లో అలాగే చేసేదాన్ని. వెల్లుల్లిపాయలు ఒకళ్ళు చూపించారు నాకు. ఈ చూపించిన ఐడియా ప్రకారం చేసి చూస్తే ఆ వెల్లుల్లి వాసన వల్ల ఈ మునగాకు ఏది వాసన రావట్లేదు, పిల్లలు హాయిగా తినేస్తున్నారని అది కూడా మొదలు పెట్టుకున్నాను. ఇలా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు జీలకర్ర, ఇంగువ పోపు, మనమే ఉన్నప్పుడు ఇది వేసుకోవటం. ఓకే, దీంట్లో పోపు వేసేసి తర్వాత ఇందులోనే నానిన పెసరపప్పు, మునగాకు పెట్టేస్తే 5 నిమిషాల్లోనే అయిపోతుంది. ఒకవేళ అలా కాదు, మనం నానబెట్టలేదు అనుకోండి, నానబెట్టకపోతే పెసరపప్పుని కొంచెం ఒక ఎసరు రానిచ్చి అప్పుడు మునగాకు అందులో వేసి చివరికి తాలింపు పెట్టుకోవచ్చు. నేను తాలింపే డైరెక్ట్గా వేసేస్తున్నాను. మనకు అవకాశం ఉంటే నానబెట్టుకోవచ్చు, లేదనుకోండి వదిలేయటమే, ఇంకప్పటికప్పుడు చేసుకోవటం. కొంచెం మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి దీని తాలింపు, అంతకంటే పెద్ద విశేషంగా ఏం వేయక్కర్లేదు. ఇందులో ప్రధానమైన విశేషము మునగాకే. ఒకవేళ మనకి ఇది అలవాట్లేదు, నచ్చదు అనుకోండి, మందులాగా కొద్దిగా అయినా తింటాం అలవాటు చేసుకోండి. ఇది అన్నంలోనే కలుపుకోకర్లా, పొట్టిగా స్పూన్ వేసుకుని కూడా తినేసేయచ్చు. కొద్దిగా మినపప్పు వేగాక జీలకర్ర, ఎండుమిర్చి వేస్తే ఇవి కొంచెం వేగుతాయి. ఓకే, జీలకర్ర వేస్తున్నాను. మనం ఇందులో కారం వేసుకోము, పచ్చిమిర్చి వేయము కాబట్టి కొంచెం ఎండుమిర్చి ఒక 4-5 ముక్కలు వేసుకోవచ్చు. ఇదే కారం, ఇంతకంటే ఏముండదు. ఇది కారంగా ఉండదు, కమ్మగా, చెప్పాలంటే సరిగా చప్పగా ఉంటుంది. వెల్లుల్లిపాయ చిన్న ముక్కలు చేశాను చూడండి, ఒక దెబ్బ కొట్టి దంచి కూడా వేసుకోవచ్చు, ఊరికే బాగుంటాయని. అలాగా వేగిపోయిందండి. పెసరపప్పు వేసేద్దాం ఇందులో. ఒకవేళ మనకి మునగాకు తక్కువ ఉందనుకోండి, పెసరపప్పు ఎక్కువ వేసుకోండి. మునగాకు బాగానే ఉంటే పప్పు తక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ మునగాకు తింటాం, జస్ట్ దాని బైండింగ్కే ఈ పప్పు మనకి. మా వాళ్ళు నానబెట్టిన పప్పు అంతా వేసేస్తున్నాను నేను. ఇందులోనే కడిగి శుభ్రంగా చేసుకున్న ఈ మునగాకును వేసేసేయండి ఇందులో. మునగాకు తడిపేసరికల్లా ఒక పెచ్చగా అయిపోతుందండి. కొంచెం బాగా టైం ఉంటే కనుక గుడ్డ మీద పడేసి ఆరబెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఒకసారి కదిపి బాగా సిమ్లో, ఎంత తక్కువ మంట ఉంటే అంత బాగుంటుంది. ఇది కుంపట్లో చేస్తే ఎక్సలెంట్గా వస్తుందండి. అంటే చాలా చిన్న మంట ఉంటుంది కదా, భలే బాగుంటుంది. ఇలాంటి వాటిని మెయిన్ కోర్స్గా చేసుకోకూడదు, ఇది ఎప్పుడు సైడ్ డిషే.
ఉప్పు వెంటనే వేస్తే పెసరపప్పు ఇంకా ఉడకకుండా అయిపోతుంది. కొద్దిగా మగ్గాక ఉప్పు వేసుకుంటాము. అంటే పెసరపప్పు కూడా కొంచెం మృదువుగా అవుతుంది కదా, అప్పుడు వేస్తే సరిపోతుంది. ఈ లోపల మునగాకులో ఉన్న తడి పెసరపప్పు పూర్తిగా ఉడకడానికి సహకరిస్తుంది. దీనికి పెట్టే మూత డోమ్ లాగా కాకుండా దగ్గరగా ఉండాలి. క్లోజ్గా ఉంటే చక్కగా ఉడుకుతుంది. డోమ్ పెట్టేసరికల్లా ఏమవుతుంది, మనకి ఇందులో తడి ఎక్కువ లేదు, నూనె ఎక్కువ లేదు, మాడిపోతుంది. క్లోజ్గా ఉంటే ఉడికిపోతుంది ఈజీగా. కొంచెం ఉప్పు చల్లుదాం. ఇది చాలా సింపుల్, 2 నిమిషాల్లో అయిపోతుంది. దీని దగ్గర నుంచి వండుకోవాలంతే మనం. నేను స్టీల్ది పెట్టాను, కానీ ఒక చిన్న ఐరన్ కడాయి ఉంటే దాంట్లో చేయండి, అప్పుడు కొంచెం స్లోగా వేగుతుంది అన్నమాట. పెసరపప్పు మెత్తబడిపోయింది, కూర కూడా దాదాపుగా వేగిపోయింది. దీని ఏంటంటే ఇలాంటి కూరలు చేసేటప్పుడు ఎక్కువగా మూత పెట్టే చేసుకోవాలని చెప్తారు. ఇందులో ఉన్న కొన్ని మినరల్స్ అవన్నీ గాల్లో కలిసిపోతాయట, ఇందులో ఉండే ఆరోగ్య పదార్థాలు. అందుకని మూతలు పెట్టేసుకోవాలి. ఉప్పు వేసేసాము. 1 more minute మూత పెట్టి ఉడకనిచ్చి ఉప్పు బాగా పట్టేదాకా, తర్వాత దింపేసుకోవటమే, కంచం పక్కన పెట్టేసుకోవటమే. రవ్వ వేస్తున్నాను. మొదట కొంచెం చేసి అలవాటు చేయండి. ఇది అలవాటైతే ఈ రుచి చక్కగా పిల్లలకి రెగ్యులర్గా చేసి పెట్టండి. పిల్లలు, పెద్దవాళ్ళు, వాడవాళ్ళు, మా తాతగారులు అందరూ తినచ్చు. అండ్ కొంచెం పప్పు కొద్దిగా తగ్గిస్తే బాలింతలకు కూడా పెట్టచ్చు. పెసరపప్పు అవి ఎక్కువ తింటే డైజెస్ట్ కాదని భావిస్తారు కదా, అలాంటప్పుడు కొంచెం పెసరపప్పు తగ్గించి మనం ఈ మునగాకు ఎక్కువ వేసుకుని చేసుకోవచ్చు. మునగాకుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఆయుర్వేద పుస్తకాల్లో బాగా కనపడుతుందండి. తర్వాత మనం ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తే మొరింగా దొరుకుతుంది. ఒకవేళ మనకు లేదనుకోండి, చక్కగా ఆన్లైన్ తెప్పించేసుకోవచ్చు. డ్రై దాంతో నీళ్ళలో వేసుకోవచ్చు. రెగ్యులర్గా కాస్త లైట్గా దాన్ని పంచదారతో కలిపి తీసేసుకోవచ్చు. ఆరోగ్యదాయనిగా చాలా బాగుంటుంది. ఇదిగోండి మన కమ్మని మునగాకు వేసిన పెసరపప్పు. కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర దీని మీద ఏవైనా కొత్త కొత్త రెసిపీలు ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.